అలాగే చదువు అవ్వలేదని కారడవిలోకి పారిపోయారు. 4 రోజులు గుహలోని తలదాచుకున్నారంటే 2 బాలికలు. చదువులో వెనుకబడ్డామని పాఠశాల నుంచి 2 విద్యార్థినులు కారడవిలోకి పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి చూసిందంట. 4 రోజుల పాటు దుంపలు తింటూ అక్కడే ఉన్న నీళ్లు తాగి గుహలోని దాక్కున్నారంట. డ్రోన్ల సహాయంతో పోలీసులు గాలించగా సోమవారం వాళ్ళు దొరికారంట. అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబాయిలు మండలం గుల్లేలు పంచాయతీ కించూరు గ్రామానికి చెందిన బాలికలు పెదబాయిలు ఆశ్రమ పాఠశాలలో ఒకటిలో 6, 5వ తరగతి చదువుతున్నారంట వీళ్ళిద్దరు కూడా. ఈ నెల 6న వీరిద్దరు పాఠశాల నుంచి పరారయ్యారంట. 8న పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ విషయం. అప్పటి నుంచి ఎస్ఐ కొల్లి రమణ ఆధ్వర్యంలో 3 బృందాల కోసం 3 బృందాలుగా విడిపోయి వీళ్ళు గాలించారంట. సోమవారం డోల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా కొంచూరు కొండల్లోకి గుహల్లో వీరు తలదాచుకున్నట్లు గుర్తించారంట. వెంటనే గ్రామస్తులు సహకారంతో వీరిద్దరిని పట్టుకొని సాయంత్రం తల్లిదండ్రులకు అప్పచెప్పారంట. చూడండి, చదువు రావట్లేదని చాలా చిన్నపిల్లలు వీళ్ళిద్దరూ 8, 6 తరగతులు చదువుతున్నారు. మొత్తం మీద వీరికి 12 సంవత్సరాల లోపులోనే ఉంటాయి. వీళ్ళు చదువు అవ్వలేదని పారిపోయారు. అదిలో కూడా వీళ్ళ ధైర్య సాహసాలు చెప్పవచ్చు. 4 రోజుల పాటు కారడవిలో అక్కడ ఉన్న దుంపలో ఆ వాటర్ తాగుతూ ఉన్నారంటే వీళ్ళ గుండె ధైర్యానికి చెప్పవచ్చు.